బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ హత్యపై భారత్ లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. దీపు హత్యను ఖండిస్తూ బంగ్లా ఎంబసీ వద్ద అఖిల భారత హిందూ బెంగాలీ సంఘటన భారీ ఆందోళన చేపట్టింది. పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మైనార్టీలకు భద్రత కల్పించడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ నినాదాలు చేశారు. బారికేడ్లు దూకేందుకు యత్నించిన ఆందోళనకారులను భద్రతా దళాలు అడ్డుకోవడంతో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎంబసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు బంగ్లాదేశ్లోని భారత దౌత్యవేత్తకు యుఎస్ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ, కోల్కతాలోని తమ దౌత్య మిషన్ల వద్ద భద్రత గురించి ఆరా తీసింది. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు హిందూ వ్యక్తి దీపు చంద్రదాస్ హత్యపై భారత్ లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీపు హత్యను ఖండిస్తూ బంగ్లా ఎంబసీ వద్ద అఖిల భారత హిందూ బెంగాలీ సంఘటన భారీ ఆందోళన చేపట్టింది. పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీలకు భద్రత కల్పించడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ నినాదాలు చేశారు. ఇక బారికేడ్లు దూకేందుకు యత్నించిన ఆందోళనకారులను భద్రతా దళాలు అడ్డుకోవడంతో బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎంబసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీసులు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు బంగ్లాదేశ్లోని భారత దౌత్యవేత్తకు యుఎస్ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. నిరసన వ్యక్తమవుతుంది తీవ్ర స్థాయిలో. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, బంగ్లాదేశ్ లో దీప్ చంద్ర దాస్ కు సంబంధించినటువంటి మూక దాడి హత్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున విహెచ్పి కార్యకర్తలు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధానంగా బంగ్లాదేశ్ లో హిందువులను టార్గెట్ గా చేసుకుని గత వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా నిన్న 2 రోజుల కిందట దీపు చంద్రదాస్ ని ఏకంగా మూక దాడితో హత్య చేసి ఆయన మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి కాల్చి పడేసినటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి హిందువుల లోపల తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది. సో హిందువుల ఇల్లు, హిందువులను టార్గెట్ గా చేసుకుని అక్కడ ఉన్నటువంటి రాడికల్
సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. దాంతో బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిజానికి అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువులను రక్షించాల్సినటువంటి యూనస్ ప్రభుత్వం పూర్తిగా వారిని గాలికి వదిలేసింది. సో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నాటి ప్రధాని షేక్ హసీనాను ప్రభుత్వం నుంచి గద్దె దింపిన తర్వాత పూర్తిగా బంగ్లాదేశ్ లో అరాచకం రాజ్యం వెళ్తుంది. కంప్లీట్ గా రాడికల్ ఇస్లామిస్ట్ సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున ఆందోళనకు దిగుతూ యాంటీ ఇండియా స్లోగన్లు చేస్తున్నారు. సో భారత్ కు మద్దతు ఇస్తున్నటువంటి వారిపైన ఆ పత్రికా కార్యాలయాలపైన కూడా భారీ ఎత్తున దాడి చేసి పత్రికా కార్యాలయాలను జర్నలిస్టులను కూడా పూర్తిగా హింసకు గురి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. సో బంగ్లాదేశ్ లో కొనసాగుతున్నటువంటి ఈ అరాచకం పైన అమెరికా సహా అనేక దేశాలు కూడా ఖండిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులను రక్షించడంలో సంపూర్ణంగా విఫలమయ్యాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ దీపు చంద్రదాస్ మూకదాడి హత్య అని చెప్పి అమెరికా సహా అనేక దేశాలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను కాపాడడంలో క్లియర్ గా యూనస్ ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలోకి చొరబడి నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని పోలీసులు నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఈ ఘటన తీవ్రమైనటువంటి ఆందోళనకు తీవ్రమైనటువంటి టెన్షన్ కు దారి తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వెంకటేష్, బంగ్లాదేశ్ లో కూడా మైనార్టీలు నిరసన ప్రదర్శన చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరి అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ భద్రతా చర్యల గురించి ఏమైనా సమాచారం ఉందా? నిజానికి బంగ్లాదేశ్ లో గత ఆగస్టు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. నిజానికి అక్కడ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత నేరుగా షేక్ హసీనా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. సో ఢిల్లీలో ఆమెకు ఆశ్రయం ఇచ్చారనేటువంటి నెపంతో ఆమెకు ఇప్పటికే ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలని అక్కడ ఉన్నటువంటి రాడికల్ ఇస్లాం సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారత్ కు మద్దతు ఇచ్చేటువంటి పత్రికలు గాని భారత మూలాలు ఉన్నటువంటి హిందువుల పైన భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి రాడికల్ సంఘాలన్నీ కూడా దాడులకు దిగుతున్నాయి. వీరికి పాకిస్తాన్, చైనా పరోక్షంగా సహకరిస్తున్నాయి. వారికి అవసరమైనటువంటి నిధులు అందిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పాకిస్తాన్, చైనా చేస్తున్నటువంటి ఒక ప్రొవొకేషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిస్ట్ సంఘాలన్నీ కూడా రెచ్చిపోయి మైనార్టీలైనటువంటి హిందువులపైన తీవ్రమైనటువంటి దాడులకు తెగబడుతున్నాయి. అది కాస్త శృతి మించి ఏకంగా ఒక వ్యక్తిని లించింగ్ చేసినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా హిందువులందరిలో కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆ లించింగ్ ను నిరసిస్తూ ఈరోజు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ముందు హిందువులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. వెంకటేష్, ఇండియన్ ఎంబసీకి కూడా యుఎస్ ప్రభుత్వం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి ఆ సమన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేవలం హిందువులనే కాదు, అక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయం పైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అతివాద ముస్లిం సంఘాలను కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రధాన పత్రికా కార్యాలయాలను కూడా పూర్తిగా తగులబెట్టడంతో పత్రికా కార్యాలయాలు తమ పబ్లికేషన్స్ కూడా పూర్తిగా మూతపడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వాటితో పాటు ఏకంగా భారత హై కమిషనర్ కార్యాలయం పైన సిబ్బంది నివాసం ఉండేటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ పైన కూడా అక్కడ ఉన్నటువంటి రాడికల్ సంఘాలను కూడా భారీ ఎత్తున హింసకు పాల్పడుతున్నాయి, రాళ్లు రువ్వుతున్నారు. అందులో ఉన్నటువంటి సిబ్బంది బయటికి రావాలంటేనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికి అక్కడ కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. కంప్లీట్ గా అరాచకం రాజ్యం వెళ్తుంది. ఫలితంగా అక్కడ ఉన్నటువంటి భారత హై కమిషన్ దౌత్య సిబ్బంది కూడా రక్షణ లేకుండా పోయింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు భారత హై కమిషన్ కూడా ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి రాయబార సిబ్బందిని సమ్మన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.